హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ గ్రీన్ చిల్లీ నా టెర్రస్ గార్డెన్లోనివ్వనండి, చాలా హ్యాపీగా ఉంది. చూసారా, హార్వెస్టింగ్ ఫోర్ టర్మ్స్గా నేను హార్వెస్ట్ చేశాను ఇదే ప్లాంట్కి. ఇది నేను కిచెన్ వేస్ట్ అంతా తీసుకెళ్ళి టెర్రస్ గార్డెన్లోనూ ప్రతి మొక్కలోనూ వేసేస్తూ ఉంటానన్నమాట. వాటి నుంచి పుట్టిందే, ఇంకా నేను స్పెషల్గా ఎక్కడి నుంచి తీసుకొచ్చి నేను వేయలేదు. ఇది చూసారా ఎన్ని ఉన్నాయంటే, చాలాన్ని మిర్చి ఇచ్చిందండి ఈ ప్లాంట్. ఇంకా వేరే వేరే పాట్స్లో కూడా ఉన్నాయి, అది కూడా నేను వీడియో చేస్తాను చూడండి. 4-5 సార్లు మాత్రం నేను ఈ మొక్క నుంచే నేను గ్రీన్ చిల్లీ తీయడం జరిగింది. చూడండి, ఎన్నో విపరీతంగా కాసేసిందండి. మనం రెడ్ చిల్లీ బదులు గ్రీన్ చిల్లీని ప్రతి వంటకంలోనూ కూడా వాడుకుంటే మంచిదన్నమాట. విటమిన్స్ గ్రీన్ చిల్లీలోనే ఎక్కువగా ఉంటాయి. చూసారా, ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువగా గ్రీన్ చిల్లీకే ప్రిఫరెన్స్ ఇస్తే మనకి హెల్తీగా అనిపిస్తుంది. ప్రతి దానిలోనూ మనం వండే ప్రతి దానిలోనూ మనకి గ్రీన్ చిల్లీ అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం పెంచుకుంటే మనకు ఆనందమే కదా. మన గార్డెన్లోనే మొక్కలు ఎక్కువ మనం శ్రమపడి పెంచి అక్కర్లేదు, కాస్త రోజు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.